చిన్నోడు ఏం చెప్తాండే? చిన్నోనికి ఇప్పుడే పాలిచ్చి పడుకోబెట్టిన. సరే, అన్నం కూర అన్నావా? వండినా. అత్తమ్మ రమ ఇప్పుడే తిన్నారు, నువ్వు వచ్చినాక తిందామని ఆగిన. సరే తిందాంపా. అవును, ఇంతకీ రమ వాళ్ళ ఆయనతో మాట్లాడుతా అన్నావు కదా, మాట్లాడినావా మరి? మాట్లాడిందే, కానీ ఇప్పుడు మనం ఏం చెప్పినా ఆయన వినేటట్లేడు. దాని మీద పూర్తి నమ్మకం పోయింది. అయినా రమదేవి ఏం తప్పు చేసిందని ఒకసారి మీరే మాట్లాడి ఉండాల్సింది. ఇప్పుడు ఏం మాట్లాడినా లాభం లేదు. కొన్ని రోజులైతే ఆగి చూద్దాం, ఆయన మనసు మారుతుంది కావచ్చు. సరే పా, అన్నం తిందు పా, అన్నం పెడతా. సరేపా. ఏమైందమ్మా అప్పటి నుంచి అట్టేసి వస్తున్నావు? అగో చూడే, మీ వదిన నీ మీద చాడీలు చెప్తాను మీ అన్నకి. ఆగే, దాని సంగతి చెప్తా. దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అవును, అది వచ్చిన కా నుంచి వాడు నా మాట కూడా వింటలేడే. అది ఏం మందు పెట్టిందో ఏం మాయ చేసిందో. అమ్మా గీడ నిలిచినవేంది? ఏం లేదు బిడ్డ, నీకోసమే చూస్తాను. వచ్చినవా? పా అన్నం తిందు పా. సరేపా. అబ్బో, ఇది కాగా కన్నదట పోరన్ని. లోకంలో ఎవ్వరు కనలేదా? పోరడు పుట్టిన సంది వంగి ఉడవనే ఉడతలేదు, నిలవాడి ఇట్లా ఉడుతుంది. అవునే అమ్మ, దీనికి రోజు రోజుకి ఒళ్ళు బాగా బద్ధకమైంది. ఆగే, దాని రోగం దింపుతా. అయినా మనోడు మంచోడైతే దాని రోగం ఎప్పుడో దింపేదాన్ని. వాడు సగం అటు ఉంటాడు, సగం ఇటు ఉంటాడు. అవునే, ఫస్ట్ మన అన్నయ్యకు బుద్ధి లేదు. ఆగుతున్నాయ రమా, కాస్త విన్ని పట్టుకోరా, నేను వంట చేస్తాను. ఇంకా వంట కాలేదు. కళ్ళు కనిపిస్తలేవా? నేను ఖాళీగా ఉన్నా అనుకుంటున్నావా? నాకు పని ఉంది. సరే. అవును రమాదేవి, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? నేను ఎవరితో చాటింగ్ చేస్తాను నీకెందుకు? వెళ్ళి నీ పన్ను చూసుకో. అది కాదు రమాదేవి, మొన్న అన్నాక నీకు గొడవ అయిందే మెసేజ్ విషయంలో, చాటింగ్ విషయంలో. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా అదే చేస్తున్నావు. మాకేమన్నా విలువ ఉంటుందా? నువ్వు చేసేది ఏమన్నా కరెక్టేనా? అది కాదు రమాదేవి, ఇప్పటికైనా మెసేజ్లు చాటింగ్లు అవన్నీ బంద్ చేసుకో. ఎందుకు మంచి జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు? ఇవన్నీ బంద్ చేసుకుంటే అన్నయ్య మనసు మారి నేను తీసుకెళ్తుండొచ్చు. ఎందుకు ఒట్టిగా లైఫ్ నాశనం చేసుకుంటావు? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, కానీ వెళ్ళి నీ పన్ను చూసుకో. నా ఇంటికి బతకడానికి వచ్చి నా బతుకు గురించే మాట్లాడతావా? ఆగే, నీ సంగతి చెప్తా. నీకు ఈ ఇంట్లో స్థానం లేకుండా చేస్తా. అరే అన్నయ్య, ఆగరా. ఏమైంది? ఎటు పోతున్నావురా? ఇంకేటి పోతానే, పనికి పోతున్నా. నువ్వు రోజు ఇట్లనే పనికి అని చెప్పి బయటికి వెళ్ళు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏమైతుంది? నా నోటితో ఎలా చెప్పాలో నాకు అర్థం అవుతలేదన్న. వదిన ప్రవర్తన అస్సలు ఏం బాగాలేదు ఈ మధ్యన. ఎందుకే? వదిలేమన్నది? వంట చేయదు, ఏం చేయదు. నువ్వు ఇట్లా బయటికి పోగానే గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందో మరి తెలియదు. కనీసం బాబుని కూడా పట్టించుకోదు. ఇంట్లో పని మొత్తం మేమే చేసుకుంటున్నాం. ఏంటిది ఈ ప్రవర్తన? సరేనే, నేను వదినతో మాట్లాడతా. నానా, ఆగమ్మా. నానా, సోను, డాడీ, ఒక్క 5 నిమిషాలు ఆగు నానా, అయిపోయింది. అమ్మా, అడిగే.
అడుగుతా ఆగే అడుగుతా. ఏ సౌజన్య, అత్తమ్మ చెప్పు. నిన్న రమాదేవినేమో అన్నమాట కాదే, ఏమన్నావు నా బిడ్డని? అదే అత్తమ్మ, రమ ఎవరితోనో చాటింగ్ చేస్తుంది కదా, చేయడం కరెక్ట్ కాదు, తప్పు, మార్చుకోరా అని చెప్పినారు. నా బిడ్డ ఎవరితో చాటింగ్ చేస్తే నీకెందుకే? నువ్వెంత నీ బతికెంత? నా బిడ్డకి చెప్పేదానివైనవా నువ్వు? అదే కాదత్తమ్మ, రమకి అన్నయ్యకి అక్కడ చాటింగ్ విషయంలోనే గొడవ వచ్చింది కదా, అట్లాంటివి ఎందుకురా, ఇక్కడికి వచ్చి కూడా బంద్ చేసుకో, మంచిగా ఉండురా అని చెప్పిన. తప్ప అత్తమ్మ అది? నోర్మై, ఇంకొక మాట మాట్లాడినావనుకో చంపేస్తా. ఇప్పుడు నేను ఏమన్నాను అత్తమ్మ, నన్ను ఎందుకు కొట్టిర్రు? కొట్టుడు కాదే, నిన్ను చంపేయాలి. మీ అయ్య 5 లక్షల కట్నం ఒప్పుకున్నాడు, 3 లక్షలే ఇచ్చిండు, ఇంకా 2 లక్షలు ఎవడిస్తాడే? నేను కాబట్టి ఏదో పోనీ పాపం అని ఇంట్లో ఉంచుకుంటానా. నా జాగాలో ఇంకోళ్ళు ఉంటే ఎప్పుడో నీ మెడలు బట్టి బయటికి ఎంటేస్తోళ్ళు. ఇప్పటికైనా నా జోలికి వస్తే ఏమైతే నీకు అర్థమైందా? ఇంతే కాదు, ముందు ముందు ఇంకా చూపిస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. మేడం, సౌజన్య గారు ఉన్నారా? ఎందుకు? ఇది ఇవ్వాలి. లోపల ఉన్నారు, మీరే వెళ్ళండి. సరే. ఇదే మంచి ఛాన్స్, వీడెవడో దానికోసమే వచ్చింది కదా, చెప్తా దాని సంగతి. హలో అన్నయ్య, ఇన్ని రోజులు నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూతువు. తొందరగా ఇంటికి రా. ఏమైంది? నువ్వు ఫస్ట్ ఇంటికి రా. ఏమైంది ఇక్కడ ఉన్నావు? అగో తలపెందుకు పెట్టినావు? ఆగే, అన్నయ్య వస్తుండు, అన్నయ్య వచ్చిన తర్వాత అంత అర్థమవుతుంది. ఏమైంది? ఆగే అమ్మ, నీకే తెలుస్తుంది మొత్తం. ఏమైంది? అరే మరి అన్నయ్య ఎందుకు కాదా? అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసిర్రు? అయ్యో, నేనేం చేయలేదండి. అది వాడు నా ఫ్రెండ్, వానికి ఒక వస్తువు ఇచ్చి ఇంటికి పంపించింది నేనే. అమ్మా, అమ్మా, అమ్మా అమ్మా, ఏమైంది? ఏమండి, అత్తమ్మకి ఎట్లా ఉంది? అమ్మకు హాస్టోక్ వచ్చింది కానీ స్టంట్ వేయాలట. ఆపరేషన్ ఖర్చు ఒక 3 లక్షలు అయితే అంట. అంత డబ్బా ఇప్పుడు ఎట్లా ఇద్దామండి మరి? అదే ఆలోచిస్తుంది. నాకు వచ్చే జీతమే 10,000, ఇప్పుడు జేబులో రూపాయలు లేదు. ఏం చేయాలో అర్థమవుతుంది. ఒకసారి బాబు ఇవి తీసుకెళ్ళి అత్తమ్మకి ఆపరేషన్ చేయించండి. ఇవి మీ పుట్టింటి వాళ్ళు పెట్టినాయి కదా. మాకు అత్తమ్మ కంటే ఏవి ఎక్కువ ఏం కాదండి, అత్తమ్మ మంచిగా ఇంటికి రావాలి. మీరేం ఆలోచించకండి, అత్తమ్మ ఆపరేషన్కి డబ్బులు కట్టండి. అత్తమ్మ టాబ్లెట్లు వేసుకోండి. అత్తమ్మ సౌజన్య, నువ్వెంత మంచిదానివే. నేను ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నాకు ఆరోగ్యం బాగలేకపోతే కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటానవే.
నిన్ను అనరాని మాటలు అన్ననే, నన్ను క్షమించు. వదిన, నాది తప్పైంది. ఐఎమ్ సారీ, నాకు క్షమించు. అయ్యో దాందేముందిరా అత్తమ్మ, నాకు అమ్మైనా అత్త అయినా రెండు మీరే. మీరు ఏమన్నా నేను పట్టించుకోను. ఇప్పటి నుంచి నాకు ఒక బిడ్డ కాదు, 2 బిడ్డలు.